హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాం. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. మీ మాట వినబోచున్నాను. మీరు మహిమ ప్రతి ఒక్కరికి నాకు మీరు మాత్రం వాక్యమే వేస్తున్నాము. నిన్ను పెట్టుకుని ప్రార్థిస్తున్నాము. కూర్చుంటాం. నమ్మకమైన మనసు గలవాడని నిబంధన చేసిన వాడు దేవుడు పిల్లారా. ప్రభు నామమున ఉపవాసం ఆధారము దేవుడు మీకు ఎల్లరికీ అనుగ్రహించునుగా. ఆమేన్. ఈ దినము మనం నమ్మకమైన దేవుని గురించి నేర్చుకుంటాం. ఆయన నమ్మకమైన వారు, మనము కూడా నమ్మకంగా ఉండాలి. అది ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు నమ్మకమైన వాడు. మనము అందుకని ఇక్కడ మనం ఆరాధనలో చదువుకున్నాం. మాట చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనం చూడండి. 14-15 చూద్దాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒకనికి 5 తలాంతులను ఒకనికి 2 ఒకనికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వారికి వెంటనే దేశాంతరము పోయింది. మన సామర్థ్యం ఏంటో అని ముందే తెలుసు. వాళ్ళు ఎవరుకుంటారంటే చదివి ఏంటి, ఒకరికి 5 ఇచ్చారు, 2 ఒకరికి 1 ఇచ్చారేంటి అనేక అనుకుంటాము. అలా కాదు. ప్రతి మనిషి యొక్క సామర్థ్యం ఏంటో ప్రభుత్వం ముందుగానే తెలుసు. నువ్వు పుట్టక ముందే నీ చెడ్డ చివరి వరకు కూడా అంత గొప్ప దేవుడు ఆయన. కనుక ఇక్కడ చూడండి, సరే వాడు ఏం చెప్పాడు,
మీరు వెళ్ళి వ్యాపారం చేసి సంపాదించాలి అని చెప్పారు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చాడు. 21వ వచనం చూడండి. అతని యజమానుడు ఆ, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి. ఆ, నిన్ను అనేక చూడండి ఎవరి గురించి 5 తలాంతులు ఇచ్చిన ఆయన మళ్ళీ 5 సంపాదించాడు. 5 తలాంతులు ఇచ్చిన ఆయన 5 సంపాదించాడు. వినాలి, వాక్యం వినాలి. ఎందుకంటే ఇంటిగా చదవడానికి వాక్యం కుదరదు. ఇంకా కుదరదు దెయ్యాలు ఇంకే దెయ్యాలి వాక్యం ఏదైనా ఇక్కడ కూడా వెళ్ళాలి కుదరదు ఎట్లా? చూడండి 5 తలాంతులు ఏం చేశాడు? ఇంకా 5 సంపాదించాడు. ఈ 5 సంపాదిస్తాడని దేవుడికి ముందే తెలుసు. అందుకనే ఉన్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా, నీవి ఈ కొంచెములో నమ్మకంగా ఉంటుంది, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెను. చూడండి ఎంత గొప్ప. రెండవ చూద్దాం చూడండి. తర్వాత 2 తలాంతులు ఇచ్చిన వాడు అలాగే 23వ అతను కూడా ఏమన్నాడంటే బలా నమ్మకమైన మంచి దాసుడా. చూసారా, వీళ్ళిద్దరు బలా నమ్మకమైన మంచి దాసులు అన్నారు. 1 తలాంతు ఇచ్చాడు చూడండి. 24వ వచనం చూడండి. ఒక తలాంతు తీసుకుని తరువాత 1 తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా, నీవు ఇంకిన చోట ఇద్దరి చోట పోయేవాడు. చల్లని చోట ఓవర్ యాక్సిడెంట్ కొంతమందికి అతి తెలివితేటలు ఉంటాయి అన్నమాట. ఈ అతి తెలివితేటలు ఆయన తప్పకుండా వాడు ఎలా చెప్పినా కూడా ఇద్దరి చోట పోయేవాడే చల్లని చోట పంట చేయబడతాడు. ఇలా దేవుడి లోకములో దేవుడి పని కానివ్వండి, ఇంట్లో పని కానివ్వండి, చిన్న పని నుంచి చూస్తాడండి. ఎంతవరకు పని చేస్తున్నారని చూస్తాడు. మనుషులే అంతేగా, చిన్న పని నుంచి చూస్తారు. నమ్మకంగా పనిచేస్తున్నాడా లేదా, లెక్క లేకుండా ఉన్నాడా. నీవు నమ్మకంగా పనిచేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా నీకు ఎక్కువ పని ఇస్తాడు, ఎక్కువ ఆశీర్వాదం ఇస్తాడు. మన ఆహారంలో ప్రకటన గ్రంథంలో ఒక మాట చూసాను. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ స్వర్ణ సంఘానికి ప్రభు వర్తమానం ఇస్తూ 9 నుండి మనం చూసినట్లయితే చూడండి ఈ శ్రమలు అక్కడేముందో 10వ వచనం చూద్దాం. ఇదిగో మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదాను. సంఘముతో చెప్పుతూ ఆత్మ చెప్పుతున్న మాట ఎవరండి వినేది? చెవిగలవాడా, డబ్బులు ఉన్నవాడా? చూడండి సరిగ్గా. సొంతలు ఉన్నవాడా, ఎర్రగా ఉన్నవాడా, బాగా చదువుకున్నవాడా? యువతకి భయపడమ్మా. చెవులు ఎవరికి లేవు చూసుకోండి. ప్రతి ఒక్కరు వినాలి, దేవుని దిగులు పొందాలని ఆయన తెలుసు. చెవిగలవాడు వీరుడు కాదు. ఇలా ఎప్పటి వరకు ఉండాలని నమ్మకంగా ఈరోజు 4 ఏళ్ళు 3 ఏళ్ళు 10 రోజులు 20 రోజులు జనం చూస్తున్నారని కాదు, మరణం వరకు. చూడండి, ఇదే మనము పరిశుద్ధ గ్రంథం నుండి అబ్రహాం గారి గురించి చదువుతున్నాం, నేర్చుకుంటాం. అబ్రహాం గారు ఆయన ప్రజలైన వారందరికీ కూడా పితామహ పెట్టారు. ఆయన విశ్వాసము, ఓర్పు, త్యాగము ఈ ప్రపంచంలో ఎవరికి లేవు. ఎప్పుడు కూడా లేవు. ఎవరైనా ఆడుతున్నారండి 100 ఏళ్ళ దాకా పిల్లలు ఆయన ఇస్తానంటున్నాడు, ఈయన సరేనా. ఇప్పుడు దాకండి ఈ రోజుల్లో అయితే అసలు వస్తే లేదు. పెళ్ళాను 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిందంటే నువ్వు కావచ్చు దెయ్యం పట్టిన పిల్లలు కొట్టారు. 2 ఏళ్ళు పెళ్ళి 3 ఏళ్ళు పిల్లలు కొట్టారు. దయాకోపంలో ఉన్నాము. ఆయనకున్నటువంటి విశ్వాసము కానీ పట్టుదల కానీ చూడండి. మనం నెహెమ్యా గ్రంథంలో ఇందాక మాట చదివాం కదా, 9వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం చదివామంటే, అతడు నమ్మకమైన మనసు నిలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు,
విశ్వాసీయులు వారి దేశం మొత్తాన్ని ఇచ్చాడు. మనం కూడా ప్రియమైన దేవుని పిల్లారా నమ్మకంగా ఉండాలి. ఏదైనా కూడా ఇంట్లో ప్రారంభమైంది చూడండి. ప్రేమ కానీ, దయ కానీ, మంచి కానీ, మాటలు అన్ని కుటుంబంలో ప్రారంభమవుతాయి. కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. కుటుంబంలోనేమో గయ్యాడిగా ఉంది, లోకంలో సంఘంలో చాలా ప్రేమ నటించాలంటే ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాను. కనుక మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి ముందు చెప్పండి. కుటుంబంలో మన యొక్క మంచి కార్యాలన్నింటినీ కూడా అక్కడ ప్రారంభించుకోవాలి. సరే, ఇక్కడ మనం చూస్తే ఇన్ని రకాల మనుషులను, ఇన్ని రకాల దేశాలను ఆయన అబ్రహాం సంతానం ఇచ్చాడండి. అంతేకాదు దేవుడికి ఎంత ప్రేమ అంటే ఈ నమ్మకత్వం అనేది మత్తయి సువార్త 1:1 చూడండి. ఆ సర్వలోక సృష్టికర్త అయిన దేవుడే నరావతార దారిగా అబ్రహాం సంతానంలో నుండి లోకానికి వచ్చాడు. ఏముంది అక్కడ చదవండి. 1వ వచనంలో అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడు, 2 ముక్కలు చెప్పుకొచ్చారు. అబ్రహాం కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసు. చూడండి, నమ్మకంతో కావాలి. ప్రభు పట్ల, ఆయన పని పట్ల, ఆయన చిన్న పని నుంచి చూస్తారండి. మేము విజయవాడలో ఉంటే మాకు కూడా చిన్న పని నుంచి చూశారండి. దాదాపు నేను 8 చర్చెస్లో వాక్యం చెప్పుకోవాలి. 8 బైబిల్ క్వశ్చన్ గారు బైబిల్ ఒకటే. ఇంకో వాడు ఎట్లా ఉండేదంటే మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకునేవారు. అయినా కూడా అది ఎవరి పని? వీళ్ళ పని కాదు, ఆయన పని, ఈ పని కాదు, దేవుడి పని. చాలా నమ్మకంగా చేస్తారు. చూడండి, చాలా మందికి చాలా డబ్బు ఉంది, గొప్ప సేవ చేయాలని ఉంటారండి, గొప్ప దేవాలయాలు కట్టాలని. అసలు దావీదు గారినే దేవాలయం కట్టవద్దన్నారు. ఎంత గొప్ప దావీదండి! నీ వద్దు, నీ కుమారుడు అంటారని. ఒక సంఘాన్ని స్థాపించడం, ఒక దేవాలయం కట్టడం అనేది డబ్బులతో ఉన్న పని కావాలి. నువ్వు ఎంత దారిలో బాధ్యత లేని కూడా అంటాడు, డబ్బులు నేను అడిగేది చేస్తానని అంత అడైపోదు, వాడి పని అయిపోదు. డబ్బు నుండి చేసే పనులు కాదు దేవుడి పని. ఆయన పట్ల నమ్మకముగా మనం ఉన్నట్లయితే మనలను నిలబెట్టుకుని ఆయన ఎంత గొప్ప పని అయినంటారు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహామును పిలిచిన దేవుడు మనల్ని కూడా పిలిచాడండి. 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మన పట్ల మనం నమ్మదగిన వారైనా సరే ఆయన మన పట్ల నమ్మదగిన వాడుగా ఉంటేనే ఇలా జీవించి పనులు జరిగించుకుంటున్నాం. ఆయన కనుక మన ప్రతి తప్పును లెక్క పెట్టుకున్నట్లయితే మనం ఎందుకు పనికిరాము. కనుక ఇక్కడ ఆయన గొప్పగలవాడు, నమ్మకమైన వాడు. చూడండి, విలాపవాక్యం పెడతారు. లోకంలో పాపం పెరిగిపోతూ ఉంది. విలాపవాక్యం 3:22-23 చదువుతా ఉంది. 22-23 ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వారము. లోకంలో చూడండి, భయంకరమైన పాపము, శాపము పెరిగిపోతూ ఉంది, అక్రమం పెరిగిపోతూ ఉంది, అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. కానీ ఆయనట దినదినము వాత్సల్యత పెరిగిపోతూ ఉందట. ఎంత ప్రభు! మనకైతే దినదినం కోపం పెరిగిపోతుంది, ప్రజలు కోపం, దినదినం ప్రేమ తగ్గిపోతుంది.
మనకేమి ఇట్టుపోతున్నాము, ఆయనేమో చూడండి ఏం రాశారు అక్కడ, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాట చెప్పారంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 7:9 మరి ఏముంటుందంటే, తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారి విషయంలో ఆయన కృప 1000 తరముల వరకు ఉంటుందంటే, 1000 తరముల వరకు. అంత నమ్మకమైనటువంటి వాడు. మొదటి యోహాను పత్రికలో మన ఆరాధనలో చెప్పుకుంటాం, 1:9 మన ఆరాధన ఎప్పుడు చెప్తాం, ఆయన నమ్మదగిన వారు నీతిమంతులు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త నేర్చుకుని మనలను, ఆయన నమ్మదగిన వారు. ఎంతో గొప్ప దేవుడు. ఆ చూడండి మొదటి కొరింథీ పత్రికలో 10:13 అక్కడ ఈ సోదరులు వచ్చేటువంటి వారు ప్రభు కొరకు శ్రమలు పడేటువంటి వారి గురించి రాశారట. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయడు. శోధనతో పాటుగా తప్పించుకున్న మార్గమును ఆయన. అక్కడ ఒక మాట చూసారా, దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటి మాట ఇన్ని చోట్ల రాసిందో చెప్పలేదు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఆజ్ఞలన్నీ కూడా నమ్మదగినవే. అసలు మనం ఆయన చూడండి ఎందుకు పిలిచాడంటే, మొదటి కొరింథీ పత్రిక 1:9 దేవుడు మనల్ని ఎందుకు పిలిచారో అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు వారే దేవుడు నమ్మదగిన వాడని చెప్పుకున్నాం చాలా వాక్యాలు. ఇప్పుడు మనం నమ్మదగిన వారుగా ఉండాలి ఆయన పట్ల. ఆయన నిజంగా ఏం చేస్తాడని, గొప్ప కార్యాలు చేస్తాడని, దీవిస్తాడని నీకు నమ్మకంగా వచ్చావా? మరి ఆ నమ్మకం తర్వాత సడలిపోతుందా? నీకు ఇష్టమైనప్పుడు వచ్చినప్పుడు వచ్చేది, నీకు ఇష్టమైనప్పుడు పని చేయడం, నీకు ఇష్టమైనప్పుడు నీ ఇష్ట ప్రకారంగా చేసేది కాదండి. చూడండి, ఏదైనా వరకు ఆదాము దగ్గర నేటి వరకు కూడా దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడని. ఎటైనప్పుడు నరకానికి వెళ్ళు, బ్రతుకుడు చావు ఏదైనా చేసుకో, ఆయన జోలికి రాడు. నీవు మంచి మార్గంలో నడిస్తే నీకు వినిపిస్తాడు మంచి మాటలు. నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు అనేక దీవెనలు ఇస్తాడు. మనం ఆయన అడుగుజాడలో నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. 111 ఏముంటుందంటే, 111:7 ఆయన శాస్త్రములన్నీ నమ్మదగినవి. ఆయన శాస్త్రాన్ని అంతా ఆయన నమ్మదగిన వాడని నేర్చుకున్నాము. ఆయన శాస్త్రాలన్నీ కూడా నమ్మదగిన. 119లోకి వెళ్ళండి. 119లో 86వ వచనం చదువులో 86 చూడండి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగిన. లోకంలో ఇంతకంటే నమ్మదగిన దేవుడు ఎవరో ఉండరు. ఆ నమ్మదగిన దేవుడిని మనము నమ్ముకున్నట్లయితే, నమ్ముకోవడం అంటే అందరు నమ్ముకున్నారు, అందరు విశ్వాసులు అంటారు. నమ్ముకున్నట్లయితే సరైన పద్ధతులు, అప్పుడు చూడండి నమ్మికల గురించి ఒక మాట చెప్తారు. ఆ రోమాపత్రికలో 4వ పెడతారు. రోమాపత్రికలో అబ్రహాము గారిని గురించి 4వ అధ్యాయంలో 18వ చూద్దాం. నిరీక్ష
నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అతను నిరీక్షణ నిరీక్షణకు ఆధారం లేనప్పుడండి బిడ్డలు జన్మిస్తారు. ఎప్పుడండి? 100 ఆయనకి 100 ఆమెకు 90. ఇటువంటి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగినప్పుడు విశ్వాసమును మందు బలహీనుడు కాక ప్రమాణానికి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును ఆలోచించను గాని విశ్వాసమున్న సందేహింపక మహిమపరచి వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడం సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమునందు బలం పొందిన అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడు. చివరి వరకంటే నువ్వు ఒక గడువు పెట్టుకుంటావు. గడువు దాటగానే ఇక వదిలి నువ్వే అనుకుంటావు. 100 గడువులు నీ దగ్గర తీసుకొస్తాడు. నీవు పెట్టే గడువులు నీకు ముందు విశ్వాసం ఉండాలి. లాలను ఏం చేసినామా? చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాలను లేపుకొచ్చాడు ఆయన. ఇవన్నీ మనం బుద్ధి రావడానికి రాశారు. మార్తమ్మ మరియమ్మ ఏమన్నారంటే లాజరు యొక్క సిస్టర్స్, అయ్యా మీకు ఉన్నట్లయితే మా తమ్ముడు చనిపోయేవాడు కదా. ఎప్పుడు వచ్చాడు ఆయన? ఎప్పుడు వీడింటికి చూడండి, ప్రభు భూమి జీవించిన కాలంలో ఎక్కువ కాలం వీడింట్లోనే ఉన్నారు. వాళ్ళు ఎటువంటి మంచి మంచి పుస్తకాలు పెట్టి భోజనాలు చేసి ఆయన విశ్రాంతి ఇచ్చారు. యెరూషలేము పెద్ద పట్టణంలో బోధించి బేతనియ 2 మైళ్ళు వచ్చి నడిచొచ్చి వీడింట్లో రెస్ట్ తీసుకునేవాడు. అటువంటి ఇంట్లో మరణం సంభవిస్తే చనిపోయినప్పుడు కాదండి, ఆయన రోగేరుండగానే కబు చేశారు. కబు చేసి వెళ్ళా. ఇక ఇది వెళ్ళగానే ఏమంటున్నారు? ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటారమ్మా? అయ్యా తాయిలో కూర్చోడే అని అందరూ అంటున్నారు. మనమైతే అంటారు ఇంకా బాగా టీ తాగి టిఫిన్ చేసేది కూర్చొని తీరుకాడు అనుకుంటాం. కానీ ఆయన ఏం చెప్పాడు? పునరుద్ధానమును జీవము నేనే. ఆయన విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాలు బయటకు రమ్మనం కానీ. కనుక మనలో విశ్వాసం ఉండాలి. గడువు ఆయన కాదు, నీకు కాదు గడువు. గవర్నమెంట్ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేశారండి, అబ్బాయి ఉద్యోగాలు వస్తారండి, మనకి 10 ఏళ్ళకి చేస్తారనుకో. ఆ వచ్చి మనం కూడా అప్లై చేసాం, పరీక్ష రాసాం, రావాలి ఉద్యోగం. అట్లాంటి దానికన్నా ఇంకా వేరేది దాన్ని నీ ఇంటికి తీసుకొస్తాడు దేవుడు. నీకు విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు ఆయన గడువు పెట్టవు. సరే సరే మనం అబ్రాహాములోకి వెళ్తాం. అబ్రాహాము దగ్గరికి ఆయన నమ్మదగిన వాడు. ఆయన శాసనము నమ్మదగినవి, ఆయన ఆజ్ఞలు కూడా నమ్మదగినవి. 101వ అధ్యాయంలోకి వెళ్ళండి, ఒకసారి చూద్దాం. 101వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఇది మనందరం కూడా ఈ మాట గమనించుకున్నాం. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎవరు కావాలంట? పనికిరాని చెత్త చెదరం పనికిరాలండి. నమ్మకం లేని వాడు అప్పుడప్పుడు అంటారు కదా, దీన్ని అసలు నమ్మడానికి తెలియదు, ఇది పెద్ద దొంగలు అంటుంటారు. అటువంటి బిరుదులు వచ్చినాయి జనాలు. ఈయన ఎవరి కోసం చూస్తున్నాడట? దేశంలో నమ్మకస్తులైన వారి వరకు. దేనికి? ఆయన దగ్గర నివసించడానికి. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో 2వ వచనంలో గొప్ప వాగ్దానాలు చేశాడు దేవుడు. నిన్ను గొప్ప జనముగా చేసేదను. అబ్రాహాము చెప్పాడు, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించిన వారు నీ నామమును గొప్ప చేయుదును, భూమి యొక్క సమస్త వంశమును ఆశీర్వదించబడును. అబ్రాహాము గారు ఎప్పుడో చనిపోయాడు, ఇప్పుడు కూడా ఆశీర్వదించబడుతున్నాయి. అంటే ఏంటి? నీ సంతానంలో నుండి నేనే జన్మిస్తాను, నా ద్వారా భూమి యొక్క సమస్త వంశములు
ఆశీర్వదించబడు. ఇంత గొప్ప వాగ్దానాలు గుర్తించుకున్నాడు. మనం కూడా ప్రియమైన వాళ్ళ ఎన్నో వాగ్దానాలు ఆ దినాల నుండి అబ్రహాం గారి బైబిల్ ఏంటో తెలుసా? చూడండి 15వ అధ్యాయంలో అబ్రహాం గారి బైబిల్ ఏంటో దానిలో ఆదికాండం 15:1 చూడండి. 15:1 యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము. ఆ. నేను నీకు కేడము. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అదే ఆయన బైబిల్. మనము పనికిరాని వారమని కాలం గడుస్తున్న కొద్దీ, పాపం పెరిగిపోయిన కొద్దీ ఆయన ప్రేమ పెరిగి 66 పుస్తకాలు మనకి ఇచ్చారండి దేవుడు. అయ్యగారు చాలా చక్కని విషయాలు రాశారు. కొంతమంది అంటే ఇది పనికి రాదు, ఈ పుస్తకం బాగలేదు, ఆ పుస్తకం బాగలేదు అంటారంటే అలా కాదు. దాన్ని మనం ప్రతి లైన్ కూడా చదవాలి, ప్రతి అక్షరం కూడా చదవాలి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం గారికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఇదిగో నీ సంతానము అనుమానం ఉంటే ఆకాశ నక్షత్రాలు చూడండి, ఇంకా అనుమానం ఉంటే భూమి తీసుకురాడు. కానీ ఇవన్నీ ఆయన నమ్మాడు. వీళ్ళ అయితే ఆయన కూడా మనిషే కనుక ఒక బలహీనత వచ్చింది. చూడండి ఆదికాండం 15వ అధ్యాయంలో 2-3 వచనాల్లో అబ్రహాం గారికి కూడా ఒక బలహీనత వచ్చింది. దమస్కు ఎలియాజరే ఇంటికి ఆశకి కర్త ఎవరు కదా, అయ్యా నీకు నాకు ఇది ఇచ్చినా ఏమైందయ్యా? దమస్కు ఎలియాజర్ అంటే ఆయన మొట్టమొదటిసారి ఇంట్లో పెద్ద చేతిగా అనుకున్నారు. ప్రభు వెంటనే మళ్ళా బలపరుస్తూ ఉన్నారు. ఆయన బలపరుస్తారు. ఎప్పుడు మనం బలం పొందాలిగా. మనకి నిరాశ, దిగులు, విచారము, చింత, అవిశ్వాసము, భక్తిహీనత నెత్తి నుంచి కాళ్ళ వరకు నిండిపోయింది. ఇప్పుడు కావాలంటే తెల్లబడి పని కావాలి, లేకపోతే అటువంటి పరిస్థితుల్లో అబ్రహాం గారు చూడండి తన బలహీనతను వ్యక్తం చేసినా కూడా ప్రభు బలపరిచాడు. మళ్ళీ నిలబడుతున్నాడు. చూడండి ఆదికాండంలో మనం చూసినట్లయితే మరి 15:5 ఆకాశ నక్షత్రముల వలె ఈ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పాడు. ఇలా 17 చూడండి ఒకసారి. ఆదికాండంలోని 17:17లో సాగిలపడి 3 ఏళ్ల వారికి సంతానం కలుగున 90 ఏళ్ల సారా కలుగున. చూడండి అంత గొప్ప దేవుడు ఆయన నమ్మాడు. అందుకని వాక్యంలో రాయబడినటువంటి వారిని బట్టి మనం కూడా ఆయనను నమ్ముకున్నట్లయితే బలమైన విశ్వాసం కావాలండి. నమ్మికలో ఏమైనా సరే, అటైనా ఇటైనా సరే, మరణమైనా సరే, జీవమైనా సరే. చూడండి బబులోను సామ్రాజ్యం ఉంది కదా, దానిలో చూడండి అన్య దేశము ఇశ్రాయేలు దేశం నుండి బానిసలుగా తీసుకెళ్ళినటువంటి యవనస్తులు ఛాలెంజ్ చేస్తున్నారు. అగ్నిగుండంలో వెళ్ళిపోతుంటే ఏం చెప్తున్నారు అని చదవండి. మా దేవుడు అగ్నిగుండం నుండి మమ్మలను రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను సరే. మేము ఎంత గొప్ప సంగతులు చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. రాజుతో ఇలా చెప్పింది, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు ఈ అగ్నిగుండంలో మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించు. 18వ వచనం చూడండి. ఒకవేళ
పిల్లారా, ఈ విశ్వాసంలోనికి రావాలండి. మనం ఎంతకాలం ఉన్నా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే లాభమే ఉందండి. ఎటైనా రెడీ, మరణమైనా సరే రెడీ, ప్రభుత్వనైనా. చూసారా, వీళ్ళు పెద్దోళ్ళు కాదండి. మొదటి అధ్యాయంలో చూడండి, బాలురు అనేటువంటి మాట ఉంది. ఇక్కడ బాలురు అనేటువంటి మాట మొదటి అధ్యాయంలో రాజనందు నిలువదగిన బాలులను రప్పించి. చూడండి, వాళ్ళు బాలురు పెద్దవాళ్ళకి బుద్ధి చెప్తున్నారు. ఇలాగా మనము కూడా ప్రభువును వెంబడించేటువంటి మనం ఆయన పట్ల నమ్మకంగా ఉండాలి. అబ్రహాం గారు ఎన్ని విషయాల్లో నమ్మకం ఉన్నాడో చూడండి. 22 అధ్యాయంలోకి వెళ్ళండి. ఆదికాండం 22 అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఇంకో పెద్ద పరీక్ష పెట్టాడు ఆయనకి. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ చాలా ఏపీఎస్సి యూపీఎస్సి కంటే కూడా కష్టమైన పరీక్ష పెట్టారు అక్కడ. 22:1 నీకు ఒక్కడైన కుమారుడిని మళ్ళీ ఇస్రాయేలు తీసుకెళ్ళి భరిస్తాడేమోనని దేవుడు చెప్పాడు. ఇస్సాకును తీసుకెళ్ళి మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోతున్నాను. అబ్రాహాము అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. నీకు అన్ని మేలు చేస్తేనే నమ్మకంగా ఉండేటట్టు, ఏదైనా జరగకపోతేనేమో నమ్మకం పోయేటట్టు. అట్లా కాదండి. అబ్రహాముకు వచ్చినటువంటి పరీక్ష ఎవరికి రాదు ప్రపంచంలో. అదేదో కాగితం చూపిస్తే వింటూ సామాన్యమైన విషయం అది. నీవు నేను ఎలా ఉన్నావు? దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నామా? దేవుడి పని పట్ల ఆదివారం అంటే భయం ఉందా నీకు? ఆదివారం ఆయనే పని మానేసి ఆశీర్వదించాడు ఆదివారాన్ని. కొంతమందికి విశ్వాసానికి ఆదివారం అంటే ఏ వారం అయినా ఫోన్ చేస్తే చాలు వాళ్ళు ఎవరు వస్తున్నారండి. ఇక ఆ రాజు పెట్టరు, ఇంటికాడ కూర్చున్నాడు. వీళ్ళ ఆదివారం అంటే దేవుడు పదార్థంలో ఒక ఆకుని ఇచ్చారు. మీకు దీవెన రావాలి, ఓడంత ఆశ ఉన్నది, ఓడని పనులు కావాలండి. కొంతమంది ఎవరు వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, అక్కడ ఆడుకోవడానికి వస్తున్నారు. ప్రాంతంలో భక్తులు లేదు, వాక్యం ఎందుకు అసలు వాడు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గురించి చాలా విచారపడుతున్నారు. చూడండి, ఆదికాండం 24 అధ్యాయంలో ఎలియాదు ఇస్సాకుకు పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాడు. ఆ 24 అధ్యాయంలో ఇస్సాకు పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు చూడండి. ఆదికాండం 24 అధ్యాయంలో పెళ్లి కొడుకు ఆగచ్చు తిరుగుతున్నాడా, నాకు పెళ్లి చేయబోతున్నారయ్యా, సంబంధం మాట్లాడబోతున్నారు. 24 అధ్యాయం 63 సాయంకాలమున ఇస్సాకు పొలంలో కన్నులెత్తి చూచినప్పుడు, చూడండి, పొలంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు ఆయన. ఎంత గొప్ప సంగతి చూడండి. వీడారా దేవుడి దీవెన మనకు చాలా పనులు కావాలండి.
ఉద్యోగం కావాలి, గొప్ప వివాహం కావాలి, సరైన ప్రార్థన లేదు, వాక్యం ఉండడం లేదు, వాక్యం చదువుకో. నువ్వు వచ్చావు పోయావు, అలా కుదరలేదు. తప్పది. దేవుడి దీవెన కావాలి. ఇలా అబ్రాహాము గారి విషయం, ఇంకొక విషయం చూద్దాం. యెషయా గ్రంథము 41 వెళ్దాం. చూడండి, యెషయా 41:8 చూడండి. 41:8 ఏం చెప్తున్నాడు దేవుడు చూడండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా. భూదిగంతముల నుండి. చూడండి, ఆ దేవుడు గొప్పోడు ఉన్నారనుకోండి, గొప్పోడు ఆయన చెప్పాలి. నా స్నేహితుడు అబ్రాహాము గారు చెప్తే లాభం ఉంది, మనం కూడా చెప్పుకుంటాం. అలా కాదు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానం. చూడండి, ఆ స్నేహాన్ని చెడకుండా చూసుకున్నాడు అబ్రాహాము. స్నేహం చెడిపోయే సంఘటనలు చాలా ఉన్నాయి. ఏమండి, ఆయన గొప్ప దేవుడు, అన్ని చేస్తాడు. 100 ఏళ్ల దాకా పిల్లలు లేకపోతే స్నేహం ఉంటుందంటారా? ఉండనే ఉంటుంది. చూడండి, కొత్త నిబంధనలో ఒక స్నేహితుడు ఉన్నాడు యేసు ప్రభువుకి, దేవుడికి. పాత నిబంధనలో ఒక ఆయన. పాత నిబంధనలు ఎవరు చెప్పండి? అబ్రాహాము. కొత్త నిబంధనలు ఎవరు చెప్పండి? లాజరు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే అక్కడ 11:11 చూడండి. యోహాను 11:11 మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, ఆయనను మేల్కొల్ప. చూడండి, ఎంత గొప్ప మాట. దేవుడు నా స్నేహితుడు అని చెప్తున్నాడంటే వాళ్ళిద్దరైనా మనం పనికిరామా అని అనుకుంటాం. మనం కూడా ఆయన స్నేహితులు అయ్యే అవకాశం ఉంది. చూడండి, రిఫరెన్స్ ఉంది. చూడండి, 15:14 చూడండి. యోహాను సువార్తలోనే 15 అధ్యాయము 14 చెప్తూ ఉన్నారు. 15 నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. దేవుడు ఒకరితో ఆపడండి. ఆయన ఏం ఆజ్ఞాపించాడో రెడీ. నీవు ఒక్కడైన వాడు 100 ఏళ్ల దాకా బిడ్డని ఇస్తాను తాగేటండి. ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళి బలి. వారి పట్ల నేను ఏటపోతుంది భరించినట్టు ఆ దినాల్లో ఈ పిల్లవాడు వాడు తీసుకెళ్ళి బలి రెడీ. ఇలా అయితే ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఆనాడంటే వారికి భారమైన పని ఇచ్చారు. ఈనాడు మనకు అంత భారమైన పని కూడా దేవుడు చాలా తేలికైన పని. వాక్యం చదువుకోమన్నారమ్మా. దివారాత్రులు దానిని ధ్యానించుకోవడం పని. ప్రార్థన చేయమన్నారు. విసుగక మధ్యలో నిత్యము ప్రార్థన చేయమన్నారు. మరి వాక్యం చెప్పమన్నారు. 96 కీర్తనలో చూడండి. 96 కీర్తనలో దేవుడి యొక్క సువార్తను మనం చేయాలని ఉన్నదండి. ఎప్పుడు చేయాలంట? రెండవ అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇలా రోషం ఉండాలి నీకు. వాక్యం చెప్పాలి. మందిరానికి రండి అని చెప్పాలి. మందిరానికి రండి, వ్యాపారం కాదు. అమ్మా, దేవుని నమ్ముకో, వచ్చేవాళ్ళని తీసుకురావాలి, రమ్మని చెప్పాలి. వీళ్ళారా, నేను అక్కడ ఒక చోట పనిచేస్తున్నానండి. సరే, నన్ను ఆ ప్రాంతాల్లో అన్ని చర్చెస్లో పిలిచేవారు వాక్యం చెప్పడానికి. ఒక పల్లెలో పిలిచారు, అక్కడ వెళ్ళాను. అక్కడ ఒక ఆయన ఏం చేసేవాడంటే, ఇది క్రైస్తవ సమాజంలోనే పెరిగాడు, అన్ని నేర్చుకున్నాడు. సరే, ఇంకా 4 శ్లోకాలు నేర్చుకుని యూట్యూబ్ చూసుకొని ఊరంతా తిరిగేవాడు. ఇక అందరూ కూడా మెచ్చుకునేవాడు. ఆయనకి 4 శ్లోకాలు వచ్చాయి, అప్పుడు తిరిగేవాడు. నాకు ఒళ్ళు మండిపోతుంది అన్నమాట. ఎప్పుడన్నా ప్రార్థన చేశాను, మాట్లాడదామని చెప్పేసి ప్రార్థన చేసి దేవుడు అవకాశం ఇస్తాడంటే కనబడేవాడు. కనబడే నేను ఫోటోలు పెడుతున్నారంటగా, కాలేజీలో పనిచేస్తున్నారంటే అనేవాడు. ఎవరైనా మనుషులు ఉంటారు కనుక నాకు మాట్లాడడం ఇష్టం ఉంది. సరే, ప్రార్థన చేస్తున్నాను. ఒకడు ఒక్కడే
నా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాను. ఇష్టం వచ్చి నువ్వేం వేదం అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, సిగ్గుందా నీకు? ఆయన కొడుకు లెక్చరర్ చేస్తున్నాడు అక్కడ. చిన్న ఆయన ఏం కాదు, ఆయన అనకాపల్లిలో లెక్చరర్గా చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయికి కోట్లు ఇవ్వాలని చెప్పాడు. ఒకటి కాదు, వీళ్ళారా ఇష్టం వచ్చినట్టుగా తిట్టే ముఖం మార్చుకుంటున్నాడు. జాగ్రత్తగా ఉంటుంది. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎక్కడ ఊరు వెళ్తూ వస్తున్నావా? బైబిల్ తీసుకెళ్ళి ఇంటి పక్కన చుట్టూ బైబిల్లే, నీ ఇంటి చుట్టూ బైబిల్లే చదువుకోమని చెప్పాడు. ఇలా చివరికి ఆయన గడ్డేమైంది తెలుసా? ఒక్కడే కొట్టి ఇంకెవరు లేరు. ఆయన అనకాపల్లి పోటీ ఇంటి తిట్టారంట. వచ్చి రైలు మీద కూడా చేసుకోండి. ఇలా జీవము గల దేవుడిని విడిచిపెట్టకూడదు. జీవము గల దేవుడు అటువంటి వారి కొరకు నీవు కూటపడి ప్రార్థన చేయాలి. వాళ్ళకు రమ్మని చెప్పాలి. వీళ్ళు పరిగెట్టుకుని తగాద పెట్టుకుని రమ్మని చెప్పడం కాదు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి 40 అధ్యాయంలో, క్రిందలో 40 అధ్యాయంలో 9వ దావీదు గారు ఏం చెప్పాడు చదవండి. చాలాసార్లు చూపించాను మీకు నేను. 49 నేను నా పెదవులు మూసుకోనగా మహాసమాజంలో ఆయనే సాక్షిగా పెట్టాడు. వాడి ఇంటి గొప్పని అడగండి, అయ్యా ఆమెను అడగండి, ఈమెను అడగండి కాదు, అయ్యా నీకే తెలుసు. కనుక ప్రియులారా, అబ్రాహాము గారు అన్ని విషయాల్లో వాళ్ళ పిల్లలకు బోధించడంలో కూడా ఆయన వాళ్ళ పిల్లలకు బోధించేది చూడండి. చూపిస్తాం. 18 అధ్యాయంలో 18, 19 వచనాలు చూద్దాం. 18. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, అతని కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు తన ఇంటి వారందరికీ కూడా ఆయన బోధిస్తాడట. నీవు బోధిస్తున్నావా? నీ పిల్లలకు బోధిస్తున్నావా? అయ్యా ప్రార్థన చేసుకుంటాయా, లేచేటప్పుడు పడుకునేటప్పుడు యేసయ్య నీకు మంచి మార్కులు ఇస్తాడు అని అసలు నీకు బతుకుతే వాళ్ళని చెప్పడానికి, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళని చేయమని చెప్పడానికి, నువ్వు వాక్యం చదివితే వాళ్ళని చదవమని చెప్పడానికి. ఇలా ఎన్నో రీతులుగా ప్రభువుకు నమ్మకంగా ఉన్నాడు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీర్తన 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఏముంటుందంటే, అతడు నీటి కాలువలోను నాటబడినదై ఆకు వాడక తన కాలమును ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. అతడు చేయనదంతయు ఇలా చెట్టును ఉదాహరణగా తీసుకోండి. చెట్లు మానవులు సూచనలు. చెట్లు వేరు కనబడదండి. వేరు కనబడతాయా? కనబడవు. అలాగే విశ్వాసం యొక్క జీవితం ప్రభుతో ఉండేటువంటి సంబంధం కనబడతాడు. కనబడేదేంటి? చెట్టు పెరిగి కొమ్మలు, కాయలు, పిందెలు అవి మనం చూస్తుంటాం. అలాగే విశ్వాసం కూడా ప్రభుతో ఉన్న సంబంధము తెలియదు ఎవరికి కూడా. ఎంతవరకు ఉన్నారు, ఎంతవరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నారు, ఎంతవరకు నీతిగా ఉన్నారు మనమే చూస్తే మనకేం తెలుస్తుంది? ప్రభుతో ఉన్న సంబంధాన్ని మెరుగుపరుచుకొని వీడాలి. ఇదిగో ఆ ఫలములు కనబడాలి. అబ్రాహాము గారికి దేవుడితో ఉన్న సంబంధం మనకు తెలియదు. ఇదిగో ఫలములు కనబడుతున్నాయి. ఏ ఫలములు? 100 ఏళ్ల దాకా ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముకొని ఉన్నాడు. 22వ అధ్యాయంలో ఒక కుమారుడు బలి ఇవ్వమంటే ఇచ్చేశాడు. ఇలా నా స్నేహితుడు అనే బిరుదు పొందాడు. నేను మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయండి. 100 పుస్తకాలే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ కీర్తనలు రాసిన వాళ్ళు ఉన్నారు చూసారా? ఆ కవుల జీవిత చరిత్ర అంతా ఉండేది. అప్పుడప్పుడు విషయంగా ఉన్నప్పుడు చదువుకుంటాం. మరి వాళ్ళందరూ కూడా పిలిపాక జగన్నాథం గారండి చాలా నిష్ట కలిగిన బ్రాహ్మణుడు. అన్ని గ్రంథాలన్నీ చదివినటువంటి ఆయన ప్రభు నమ్ముకున్నాడు. చదివే కాలంలోనే ఇలా ఆయన జీవిత చరిత్ర చూస్తే పెద్ద కోటీశ్వరులు అన్నమాట వాళ్ళు. నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వమని చెప్పారు. చంపే
చంపేస్తామన్నారు. ఆయన ప్రభువును మాత్రము విడిచిపెట్టకుండా నమ్ముకొని అప్పుడు వాడు ఏమి ఇవ్వనంటే అప్పుడు నీవు తోడేదో చాలు అదే పాట రాశారు. ఎంత గొప్ప సంగతి వచ్చింది. అటువంటి నమ్మిక ఉన్నవాడిని ఆయన వాడుకున్నాడు, బలపరిచాడు. ఆ 1800 సంవత్సరంలో నేను ఉండేటువంటి మాట. అప్పుడు ఇంకా కఠినమైన నిబంధనలు ఉండేవి. అలా దేవుడు తన పని కొరకు ఎవరెవరిని ఎలా వాడుకోవాలో ఆయన గొప్పగా వాడుకుంటున్నాడు. నేను అబ్రాహాము గారి విషయం చూస్తే ఏం చెప్పాం మనం? ఆ జీవజలము తీసుకోవాలి వేరు ద్వారా. వాక్య సారాంశం నీకు ఎక్కాలి, వాక్యాన్ని ఆస్వాదించాలి. బాగా ఇంటి దగ్గర ఆహారం తిని బలం పొందుతున్నావు, ఇది కాదు. నీవు వాక్య సారము తీసుకొని దేవుని ఆత్మలో బలం పొందాలి. అలా బలం పొందాడు కనుకనే ఆయన నిలబడి ఉన్నాడు, పరీక్షలో గెలిచాడు. చివరికి గొప్ప బహుమానం చెప్పండి, దేవుడే నా స్నేహితుడని చెప్పాడు. కనుక అటువంటి నమ్మకమైనటువంటి పరిస్థితి మనలో ఉండాలి. మనము ప్రభు పని విషయంలో, ప్రభు చెప్పిన ఆజ్ఞల విషయంలో, ప్రభు కార్యక్రమాల్లో అనుదినం ఉదయం లేచి నువ్వు ఏం చేస్తున్నావు ప్రభుకు తెలుసు. ఇలా ఆయన పట్ల, ఆయన పని పట్ల ఆదివారం వచ్చేసింది. అమ్మో భయం మాకు ఎంఏ పైకి రాస్తుంటే సోమవారం నుంచి పరీక్షలండి. ఆదివారం తర్వాత సోమవారం వచ్చేది. అందరేమో ఇప్పుడు చర్చికి వెళ్ళి వచ్చామంటే గుంటూరు ఎంత టైం వేస్ట్, ఒక వారం వెళ్ళకపోతేమని అందరూ గొడవ ఆస్తుంది. ప్రాణమేమో పుట్టుకు రాకుండా. ఎందుకని? చిన్నప్పటి నుండి ఆదివారం అంటే దడ, ఆదివారం అని చెప్పేవాడు. లాభని దెబ్బ తట్టుకోలేక గుడికి వెళ్ళిపోయాడు. టైం వేస్ట్ అయ్యేది. కానీ గొప్ప మార్పు వచ్చింది. ఒక క్రమాన్ని ప్రభుత్వించినప్పుడు మనం దాన్ని పోగొట్టుకోకూడదు. దాని ద్వారానే నీ యొక్క నమ్మకత్వం ఆయన పట్ల తెలుస్తుంది. మరి ఇంకా నీకు ఇలేని పరిస్థితి ఉందనుకో, అది ఆయన కూడా తెలుసుగా, ఆయన కూడా ఏమవుతుంది. కనుక ప్రభు ఆజ్ఞలు నెరవేర్చడానికి, ప్రభు చిత్తం నెరవేర్చడానికి, మనము దేవుని కలిగి ఉన్న వాళ్ళము క్రీస్తు ప్రభు బిడ్డలు అని చెప్పుకోవడానికి ఆయన నమ్మదగిన వాడు, మనం కూడా నమ్మదగిన వారముగా ఉండాలి. మీకు ఒక వాక్యం దాన్ని చూపించాను. మరొకసారి ఆ వాక్యం చూపించి నేను ముగిస్తాను. 101వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చూడండి. 101వ అధ్యాయంలో గీతలు 101లో 6 చూపించాను. మళ్ళీ చూపిస్తున్నాను. నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చెత్త చెదారమైన దగ్గర పనికిరాదండి. చెత్త వస్తారు, వెళ్ళిపోతారు. గాలి విసిరిగానే పొట్టు చెత్త వాడుకో లెక్కలేదు. వాళ్ళకి ప్రయోజనం ఉండదు, దీవెన ఉండదు, ఏమి ఉండదో చెప్పుకోవడమే ఆయన బిడ్డమని. నమ్మకం ఉండదా ఆయన పట్ల? అబ్రహాము వలె ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, ఆయన పని, ఆయన వాక్యం, ఆయన బిడ్డలు, ఆయన సేవకులు, ఆయన మందిరము. మీకు నమ్మకం ఉందా, భయం ఉందా? ఉన్నట్లయితే దేవుడు ఈ పట్ల కూడా గొప్ప కార్యం, అబ్రహాము పట్ల చేసిన గొప్ప కార్యం ఈ పట్ల కూడా చేస్తాడు. వాక్య సారము తీసుకోవాలి. మనము నీటి కాలువలు ఎవరు ముచ్చాడు కొన్నాను, లోకంలో ఎవరికి లేని దగ్గర ఇదే వాక్యం అనేటువంటి నీటి కాలువల నుంచి నీవేం తీసుకుంటున్నావు? సారం తీసుకొని ఎదగాలి, ఎదిగి పొలమును ఫలించాలి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఉన్నాయి, చూసుకోండి. ఆ ఫలములు నీ దగ్గర ఉన్నాయా లేవా చూసుకోండి. 22వ వచనం చదవండి. ఆత్మ ఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, ఇవన్నీ ఉన్నాయా లేవో పనులను చూసుకోవాలి మనము. అవి లేకుండా ఉన్నట్లయితే నీకు వాక్య సారము నీలో ఉన్నట్టు కాదు, నీవు ఎదిగినట్టు కాదు, వినారా నీవు ప్రభులో ఉన్నట్టు కూడా కాదు.
ప్రార్థన చేస్తున్నామంటే బాగా నెరవేరలేదు, మనం చేసినా నెరవేరలేదు, విసుగు వచ్చిందంటే ప్రార్థనలో ఎదుగుదల లేనట్టే. వాక్యం చదవడంలో విసుగుదల వచ్చిందనుకోండి, నీకు ఎదుగుదల లేనట్లే. దేవుని పనిచేయడంలో విసుగుదల వచ్చిందనుకోండి, నీకు ఎదుగుదల లేనట్లే. మీరు ఉద్యోగం లేనప్పుడండి మా ఊళ్ళో నూతన మిషన్ దేవాలయం కట్టాం. నేనే నాయకుడు, అంటే ప్రభు నడిపిస్తున్నారు. సరే ఖాళీగా ఉన్నాం కదా అని ఆ డబ్బులు లేవయ్యా ఎట్లా కడతాం, పునాది వేశారు. మేము పుట్టక ముందు పునాది వేసి ఆగిపోయింది. సరే నేను ప్లాన్ చెప్పాను, 2 పల్లెల్లో రోజు ఆదివారం మీ దగ్గర పోతాం, నీకు ఎంతో చందాయి ఒక రిజిస్టర్ లాగా పెట్టాం. ఇలా అట్లా మొత్తం కట్టేసామండి. అసలు పనులు కూడా పెట్టలా, రాయి తీసాం, మేము ఇటుకు రాయి తీసాం చూడండి. ఇలా అయితే పనికి వచ్చేవాళ్ళు అందరూ కొంతమంది నాయకులు ఉండేవారు కదా, యుక్తిగా మాట్లాడుతారు, ఊళ్ళో కూడా ఉంటారు. అక్కడ అమ్మో ఆయన తిరిగితే అట్లా ఎవరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆడపిల్లలు అమ్మాయి వాళ్ళకి మీకు రావాలి పనికి ఆ గోడలు కట్టేవాడు తప్ప ఎవరు కూడా కూలికి పెట్టలే. మేము ఇటుకు రాయి తీస్తే ఆ రాయి తీసేవాడు తప్ప ఎవరు లేరు కూలికి. చూడండి ఇంట్లో చెప్తే ఆయన అందరం వస్తామయ్యా, అమ్మాయి నేను ఈ బాబాయ్ అందరం వస్తామని. ఈ బాబాయ్ రోజు బజార్లో కనబడితే పెద్దవాళ్ళు కూడా అరే అని అలవాటు, అక్కడ పనికి కదా, అరే రేపు మీరందరూ పనికి రావు అయ్యా రేపు ఆయన వస్తామని గోపాలరావు గారికి వస్తామని ఒప్పుకున్నామే. అది ఇంటికాడ ఏం చెప్పారు, పనికి వస్తామని చెప్పారు. ఈయన మా బాబాయ్ ఏమో నేను అప్పుడు చాడబెట్టది బుద్ధుని అంటాడు, నీకు ఇంటికి వెళ్ళి వచ్చాను, అమ్మని అడిగితే అమ్మ చెప్పింది అంటే ఇప్పుడు ఇద్దరునే మారిపోయింది. అమ్మ చెప్తేనే అయ్యి చెప్తేనే కాదండి, దేవుని పనిది. కొంతమంది ఉంటారు వంటలకు ఎవరు లేరండి, టెన్షన్ పడిపోతుంటారు. అమ్మగారు ఎవరు వచ్చారు, బాగా ఒక పర్వాలేదులే ఏసై ఉన్నాడు అని చెప్పి ఇంటికాడ నువ్వు వెళ్ళపాక ఇవాళ వెళ్ళకపోతే పోయింది ఏంటంటే అందరూ వాళ్ళందరూ తినేవాళ్ళందరూ వచ్చి వంట చేస్తారేంటి. ఎన్ని ప్రశ్నలు చూడండి. రానివ్వండి, సరదాగా వచ్చి తిరిగి సరదాగా వచ్చి వృద్ధాగా పోతారు. ఆ సరదాగా అది కావాల్సింది. ప్రభు పని అంటే ఎంత కష్టమో చూడండి. ప్రభు పని కొరకు నీకు ఇష్టం ఉందా? ఎవరు వచ్చారు రాలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, కూరగాయలు ఎవరు వస్తున్నారని ఆలోచిస్తున్నావు నువ్వు. అవన్నీ పట్టకపోయినట్లయింది. ఎవరిని దాన్ని ఎందుకు చూసారా? చాలా దీవెనలు కావాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి వివాహం కావాలి. కానీ మనం ఏమి వాక్యం వినొద్దు, వాక్యం చదవద్దు, దేవుని పని చేస్తుంది రావాలి. ఎక్కడి నుంచి వస్తాయో చూడండి. ప్రభు పట్ల ఎంతో నమ్మకంగా ఉండి ఏ దీవెన పొందకుండా వెళ్ళారు. మీకు ఇప్పుడే చూపించా దానియేలు గ్రంథంలో, ఇదిగో మా దేవుడు మమ్మలను రక్షించిన సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా సరే ఆ ఛాలెంజ్లోకి రావాలి. దేవుని పని అంటే, దేవుని విషయాలంటే నమ్మకంగా మనం ఉన్నట్లయితే, నమ్మకమైన వారికి అనేక దీవెనలు ఉన్నాయి. కనుక అట్లా మనం నమ్మకంగా ఉంది. దేవుడు ఆ పని ఏదైనా జరిగిపోతే దేవుడి పని ఆగదు. నిన్ను కాకపోతే నీ తాత తీసుకొచ్చి ఆయన జరుపుకుంటాడు, కానీ నీకు దీవెన రాదు. కనుక అలా మనం నమ్మకంగా పనిచేయాలి. అటు దేవుడు మనకు అనుగ్రహించును కాదు. ఆమె ప్రార్థన చేద్దామని ఏమనుకున్నాము? ఇంత తలాలు వంచడం కాదు, ఇక్కడ మోపాలు వంచాలి. నిలువుగా మోకరించండి, పడిపోవాలండి, గుండోడు లాగా వండిపోవాలండి. ఎన్నో విషయాలు వాక్య సాధన మీరు తీసుకోవాలి. నీటి కాలంలో ఎవరు మమ్మల్ని నాటడం ఇక్కడ తీసుకొచ్చారు, అనేక మంది రాలేకపోయింది. వాక్య సాధన మేము గమనిస్తున్నామా, గ్రహించుతున్నామా? గ్రహించి మీలో ఎదగాలి, ఎదిగి ఫలమును ఫలించాలి. అప్పుడు ఎన్ని దివ్యాలైనా ఇస్తాం. కానీ అలా వాక్య సాధన గ్రహించేటువంటి, వాక్య సాధన తీసుకునేటువంటి శక్తి
అయా నీ ప్రతి బిడ్డకు దయచేయమని దీవించుమని దీవెన దయచేస్తున్నాము ఇల్లు వేడుకొని ప్రార్థిస్తున్నాము ఆమేన్.